హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా అన్నయ్య ఇంటికి వెళ్తున్నాడు, సాపర్ వెళ్తున్నాడు. అరబీలో సాపర్ అంట. కోవిడ్ నుండి ఇండియాకి వెళ్తున్నాడు. ఇక్కడ ఎయిర్పోర్ట్ మీకు చూపిస్తాను ఇప్పుడు. అలానే ఈ వీడియో మరింత మందికి చేరాలన్నా లేదా గల్ఫ్ల గురించి మీరు ఏదన్నా తెలుసుకోవాలనుకున్నా వీడియోకి లైక్ చేసి కామెంట్ రూపంలో మీ సందేశాన్ని తెలియజేయండి. అలానే గల్ఫ్ నరేష్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అది మా అన్నయ్య ఇది చూడరా, హాయ్ చెప్పరని. అదే మా సారు, మా అన్నయ్యల మేడం, బ్రదర్ అండ్ సిస్టర్ అనమాట. ఓకే, అందువల్ల మా అన్నయ్య వెళ్ళినా నేను వెళ్తే మా అన్నయ్య దింపుతాడు, మా అన్నయ్య వెళ్తే నేను దింపుతాను అనమాట. లగేజ్ అయితే సర్దేశారని పట్టుకొస్తుంటాడు మా వాడు పైనుంచి, మా తమ్ముడు. ఇక్కడ ఈ కోయిటోళ్ళు ఇల్లులు పెద్దగా కట్టుకుంటారు కానీ డ్రైవర్కి బయట చిన్న రూము, పని మనిషికి అరబీలోకి అద్దమంటారు, పని మనిషికి పైన చిన్న రూమ్ ఇస్తారన్నమాట. ఇలా ఉంటుంది పరిస్థితి. ఇదేనా సంగతి. మా ఊడైతే చూడండి, బాహుబలి మూవీలో ప్రభాస్ శివలింగం మోతారు కదా, ఆ విధంగా ఫీల్ అయిపోతున్నాడు. ఏదేమైనా ప్రభాస్ అన్నది మా ఊరు కాబట్టి కొంచెం ఆ సైకిల్ ఉండడం సర్వసాధారణం అండి మా సైడ్ ఉన్న యూత్ కి. అయితే మా అన్ని తోలిబండి ఇదేనండి, ల్యాండ్ కోసర్ ప్రాడ్. ఆ తర్వాత పక్కన ఉంది కదా సెవర్ లైట్ తాడి, దాని పక్కన ఉన్నది ల్యాండ్ కోసర్ ఓల్డ్ మోడల్. ఇదిగోండి ఈ పక్కన ఉన్నది ల్యాండ్ కోసర్ లేటెస్ట్ మోడల్. మనం అనుకుంటాం చాలా ఖరీదైన కార్లు వాడతారు అనుకుంటాం కదా, కానీ ఇక్కడ కార్లు ఖరీదు తక్కువ. కానీ ఇక్కడ కొన్న వెహికల్ ఏదైనా మన ఇండియాలో కొనాలంటే డబుల్ తేడా ఉంటుంది అనమాట. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మా బావగారిని కలిసామండి. తర్వాత ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవడమే. రోడ్లు అయితే చూడండి ఎలా ఉన్నాయో, ఎంత విశాలంగా ఉన్నాయో. మీకు ఈ రోడ్లన్నీ చూపించాలంటే వీడియోలు ఎంత ఎక్కువ అయిపోద్ది కాబట్టి నేను వీడియో ఇక్కడితో స్కిప్ చేసి ఎయిర్పోర్ట్ ఎంటర్ అయిన తర్వాత నుండి మీకు వీడియో అయితే చూపిస్తాను. చూడండి, వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలానే గల్ఫ్లో విషయాల గురించి మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ తీసుకోవాలంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మనం ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం. అయితే మా బ్రదర్ ఇక్కడ దిగిన తర్వాత లోపలికి వెళ్ళిపోయి బోర్డింగ్లోకి వెయిటింగ్ చేయాలంటే నేను కార్ పార్కింగ్ చేసి వస్తానంటే ఈలోపు బోర్డింగ్ పని అయిపోద్ది కదని లోపలికి అయితే వెళ్ళిపోడు. అంటే మనం ఉండగానే బోటింగ్కి వెళ్తే మంచిదండి, ఎందుకంటే లగేజ్ ఏమైనా ఎక్కువైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినా మనం ఉంటాం కాబట్టి క్లియర్ చేసుకోవడానికి బాగుంటుంది. అదే మనం ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఒక లగేజ్ ఏమైనా ఎక్కువైనా ఇబ్బంది పడాలి, ఇది విషయం. అయితే లోపల మా వాడు బోర్డింగ్లో ఉన్నాడు. బోర్డింగ్ అయ్యేలోపు మీకు ఇక్కడ ఎయిర్పోర్ట్ చూపిస్తాను. చూడండి ఇదే కోవిడ్ ఎయిర్పోర్టు కనిపిస్తుంది కదా ఎలా ఉందో. చిన్న ఎయిర్పోర్ట్ అండి ఇది. మన ఇండియా ఎయిర్పోర్టు మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్తో పోలిస్తే చాలా చిన్నది ఇది కదండి. సింపుల్గా అందంగా ఉంటుంది. నాకు తెలిసినంత వరకు ఈ గల్ఫ్ కంట్రీలు అన్నిటిలో బాగున్న ఎయిర్పోర్టు పెద్ద ఎయిర్పోర్టు దుబాయ్ ఎయిర్పోర్ట్ అండి. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది. ఒకవేళ ఖత్తర్ ఎయిర్పోర్ట్ అయితే ఎలా ఉంటుందో నాకు తెలియదు, అది కూడా చాలా బాగుంటుంది అంటారు. అంటే గల్ఫ్ దేశాల్లో నాకు తెలిసినంత వరకు బహ్రెయిన్, ఈ మస్కట్, కువైట్లో దుబాయ్ ఎయిర్పోర్ట్ అయితే హైలైట్గా ఉంటుంది. నాకు తెలిసినంత వరకు నేను చూసిన ఎయిర్పోర్ట్లో నాకు నచ్చినవి చెప్పాను. ఒకవేళ మీకు తెలిసినవి నేను చెప్పినట్ల కన్నా బాగానే ఉంటాయి కామెంట్ రూపంలో తెలియజేయండి. చూడండి మా ఊళ్ళో లగేజ్ అంతా వెళ్ళిపోయింది, బోర్డింగ్ అయిపోయినట్టే, ఇంకా బయటికి రావచ్చు. చాలామంది తెలియక బోర్డింగ్ అయిన తర్వాత డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోతారు. బోర్డింగ్ అయిన తర్వాత అంటే లేడీస్కి చాలామంది వీటి గురించి అవగాహన ఉండక అలా చేస్తారో, నేను వాళ్ళ గురించి చెప్తాను, తెలిసిన గురించి కాదు. అయితే బోర్డింగ్ అయిపోయిన తర్వాత మనకి లగేజ్ ఏది ఉండదు కాబట్టి ఇలాగా ఫ్రీగా తిరుగుతూ ఫోటోలు దిగాలనుకుంటే దిగవచ్చు. అయితే మా అన్నీ నేను ఫోటోలు దిగిన తర్వాత చూడండి మా ఊడైతే వెళ్ళిపోతున్నాడు. అయితే మేమైతే హాఫ్ అన్ అవర్ మంచి చెడ్డ మాట్లాడుకున్నాం. అదంతా వీడియోలో చూపితే వీడియోలో ఎంత అయిపోతుంది కాబట్టి మీకు అవసరమైన వాటిని మాత్రం చూపిస్తున్నాను. నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా ఎయిర్పోర్ట్. చూడండి ఎంత చిన్నగా ఉందో ఈ ఎయిర్పోర్ట్, కోవిడ్ ఎయిర్పోర్ట్. అయితే మరిన్ని వివరాలు నేను కార్లో కూర్చొని మాట్లాడతా. ఇది సంగతి. ఇలాగ మన ఇండియా నుంచి వచ్చిన మన వాళ్ళని ఇలా తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది. మరి ఇది ఎయిర్పోర్ట్ చూసారు కదా ఎలా ఉందని. అదండి మనైతే వెళ్ళిపోయి లోపలికి నేనైతే వెళ్ళిపోతున్నాను. మళ్ళీ ఇండియా నుంచి వస్తున్నప్పుడు అయితే అటు నుంచి వచ్చినప్పుడు బాధగా ఉంటుంది, ఇటు నుంచి వెళ్తున్నప్పుడు మాత్రం ఇక్కడ ఉన్న వాళ్ళు బాధగా ఉంటుంది. ఈ లైఫ్ ఇలా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అలానే గల్ఫ్ నరేష్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి, సపోర్ట్ చేయండి.